యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అయితే నా వాట నాకు తిరిగి ఇచ్చేయి, నేను వేరే బిజినెస్ చేసుకుంటాను. అఖిల్, ఏంటండి ఇది? సిలే విషయానికి సీరియస్ గా గొడవ పడుతున్నారు. అత్తయ్య గారు ఇదంతా నిజం అనుకుంటారు, టెన్షన్ అవుతారు. పదండి ఫ్యాక్టరీకి వెళ్దాం. మరి పొలం రిజిస్ట్రేషన్ అది జరగదు. కనీసం ఈ విషయం అమ్మకు కూడా చెప్పలేదు నువ్వు. ఫ్యాక్టరీ విషయం చెప్పావా? పొలాల విషయం చెప్పడానికి? ప్లీజ్ అండి, ఎందుకు ఊరికే జోక్స్ వేసుకుంటారు? టైం అవుతుంది, వర్కర్స్ వచ్చేసి ఉంటారు. త్వరగా ఫ్యాక్టరీకి వెళ్దాం. పదండి, ముందు మీరు వెళ్ళండి. వెళ్ళండి బావగారు, మీరు వెళ్ళండి. వెళ్ళొస్తాం అత్తయ్య. వస్తానక్క, వస్తానండి. ఏం జరుగుతోంది పావని ఈ ఇంట్లో? రావణ కాష్టం రగులుతోంది. నా కళ్ళ ముందే అన్న తమ్ముడు ఒకరినొకరు చంపుకుంటా అంటున్నారు. త్వరలో జరగబోయేది అదే. పెరుగుట విరుగుట కొరకే అని అన్నారు కదత్తయ్య. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ముందే ఊహించాను, కానీ ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. ఇంకా త్వరగా వచ్చుండాలే. అన్నా తమ్ముళ్ళు ఇద్దరు కొట్టుకుని చావాలి, అప్పుడే నాకు మనశ్శాంతి. బ్రతికున్నంతకాలం వీళ్ళతో ఉండాలని లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వేవీ చేయలేవు. జరుగుతుంది కళ్ళప్పగించి చూడటం తప్ప. ఏం జరిగినా మన మంచికే అత్తయ్య, మీరెక్కువగా ఆలోచించొద్దు. అభివసుల గురించి కాస్త బాధగా ఉన్నా అంతా నేను అనుకున్నట్టే జరుగుతోంది. అతి త్వరలో ఈ ఇల్లు వల్లకాడు కాబోతోంది. నోతో పెట్టుకుంటే నోసనమే. ఏవండి, ఈ క్యారేజ్ ఇటువంటి లోపల పెట్టేసి వస్తాను. ఓకే. పద్మ, క్యారేజ్ ఇవ్వు, పెట్టేసి వస్తాను. నాకివ్వక్క, నేను పెట్టొస్తాను. ఇవ్వు, నేను పెట్టేసి వస్తాను. కాసేపట్లో ప్యాకింగ్ అయిన లోడు ఫ్యాక్టరీ నుంచి బయటికి వెళ్తుంది సార్. మధ్యలో మీరు రైడ్ చేసి ఆ లోడుని పట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మా ఓనర్ జైలుకి వెళ్ళాలి. ఈ ఫ్యాక్టరీ నాదవ్వాలి. ఉంటాను సార్. వసుగారు, ఏమైంది? పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఏవండి, ఏదో ఘోరం జరగబోతోంది. ఏమంటున్నావక్క? మన యూనియన్ లీడర్ ఎవరితోనో చేతులు కలిపి భాస్కర్ బావని, అఖిల్ని జైలుకు పంపించి ఈ ఫ్యాక్టరీని తన స్వంతం చేసుకోవాలనుకుంటున్నాడు. మీకెలా తెలుసు వసుగారు? క్యారేజీలు పెట్టి వస్తుంటే యూనియన్ లీడర్ ఫోన్లో మాట్లాడడం విన్నానండి. కాసేపట్లో లోడ్ బయలుదేరుతుంది, రైడ్ చేసి పట్టుకోండి, వాళ్ళని అరెస్ట్ చేయండి అంటూ ఎవరికో చెప్తున్నాడు. లీడర్ అలాంటి వాడు కాదు వదినా, మీరెక్కడో పొరపడ్డారు. నా చెవులతో విన్నాను రవి, అతను చాలా కోపంగా ఉన్నాడు. నిజమే రవి, మా అన్నయ్య మీద, అఖిల్ మీద అతనికి చాలా కోపం ఉంది. టైం కోసం ఎదురు చూస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా? వెంటనే బావగారికి, అఖిల్కి ఈ విషయం చెప్పండి. నేను చెప్తే అఖిల్ నమ్మడు వసుగారు. బావగారు నమ్ముతారు కదండి. కానీ ఆధారం చూపకుండా యూనియన్ లీడర్ మీద అంత పెద్ద అభాండం వేయడం. అయ్యో, నేను స్వయంగా విన్నాను అని చెప్తున్నాను కదండి. రవి, అతనిపై నీ ఒపీనియన్ ఏంటి?
నాకంటే ముందు నుంచి ఫ్యాక్టరీలో ఉన్నాడన్నా. వర్కర్స్కి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా తన ముందుంటాడు. అందుకే వర్కర్స్ అందరికీ అతనంటే చాలా గౌరవం. అలాంటి వాడు ఏదో ఫ్రాడ్ చేస్తున్నాడంటే వర్కర్స్ నమ్మరు. నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. అక్క అబద్ధం చెప్పరు కదండి. ఎవరి మనసులో ఎప్పుడు దుర్బుద్ధి పుడుతుందో ఎవరికి తెలుసు? అతను కావాలని ఈ ప్రాబ్లం చేసి ఉండకపోవచ్చు. కేవలం అఖిల్ మీద అన్నయ్య మీద కోపంతో చేసి ఉండొచ్చు. అతని ఫ్యాక్టరీని తను సొంతం చేసుకోవాలని చూస్తున్నాడండి. మనం లేట్ చేస్తే బావగారు అఖిల్ ఇబ్బందుల్లో పడతారు. అవునన్నా, ముందైతే మీరు వాళ్ళకి ఆ విషయం చెప్పండి. వాళ్ళే ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు. త్వరగా వెళ్ళండి అన్నా. బావగారు వెళ్ళండి. వెళ్ళండి. అబ్బా, నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. ఏదైనా గొడవ పడదామంటే ఇంట్లో ఎవ్వరూ లేరు. ఉన్న వదిన పావని వాళ్ళ గదుల్లో ఉన్నారు. గోడలతో గొడవ పడదామంటే అవి తిరిగి సమాధానం చెప్పవాయే. నన్ను నేను తిట్టుకుంటున్నట్టు ఉంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళుతున్నారని అడగకూడదు, కానీ ఎక్కడికి వెళుతున్నారు వదినా? మేమెక్కడికి వెళ్తున్నావు నీకు తెలీదా వదినా? తెలుసనుకో, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్లొచ్చు కదా అని. శుభమా అని వెళ్తుంటే అపశకునాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాలా? నీ మైండ్ వాయిస్ నాకు వినిపిస్తోంది. నేనేం మనసులో అనుకోలేదు పిన్ని, పైకే అన్నాను. చూసావా వదినా, పావనికి కూడా నేను చులకనైపోయాను. నువ్వు చేసిన చేష్టలకి నిన్నసలు ఇంట్లో కూడా ఉంచకూడదు వదినా. పోన్లే పాపం, భర్త లేడు పిల్లలు లేరు కదా అని ఎక్కడికి వెళ్తుందని వదిలేశాను. నాకు రెండో పెళ్లి చేసుంటే నాకు భర్త పిల్లలు ఉండేవారు కదా. మనసులో అనుకోవాల్సింది పైకనేశారు పిన్ని. ఈ వయసులో నీకు రెండో పెళ్ళేంటుదినా? ఆ వయసు నుంచే అనుకుంటూ ఉన్నాను. అప్పుడే పైకనేసుంటే ఈ పాటికి పెళ్ళయి పిల్లలు కూడా ఉండేవారు కదా. నేనంటే అందరికీ వెటకారం అయిపోయింది. నాకు తాళి లేదనేగా మీకు వెటకారంగా ఉంది. అభి వసూలు ఉన్నప్పుడైనా నాకు కాస్తో కూస్తో గౌరవం ఉండేది. ఇప్పుడు అది లేదు. అది నీ చేతులారా నువ్వు చేసుకుందొద్దునా. భాస్కర్కు అఖిల్కు చాడీలు చెప్పి అభి వసూలను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశావు. ఇప్పుడు అనుభవించు. మేం తిరిగొచ్చే వరకు ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి. ఉంటానే. ఇంటికి కాపలా కుక్కలాగా, వాచ్మెన్గా, పని మనిషిలాగా ఉంటాను. నా రాత ఇంతే. ఈ మాత్రం రాత కూడా లేనివాళ్లు చాలా మంది ఉన్నారు దినా. నువ్వింకా అదృష్టవంతురాలివి. ఇది కూడా ఒక అదృష్టమేనా? పిన్ని, ఒక్కసారి బయటికెళ్ళి చూడండి. ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేని వాళ్ళు ఎంతో మందున్నారు. అన్నీ ఉండి కూడా తిన్నది అరక్క గొడవలు పెట్టావు, ఇంటిని ముక్కలు చేశావు. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? మీరు వెళ్ళిపోయాక భాస్కరో, అఖిలో, హారికో వచ్చే మీరెక్కడికెళ్ళారని అడిగితే నేనేం సమాధానం చెప్పను? ఏం చెప్పాలో మీకు తెలుసు కదా, అదే చెప్పండి. అత్తయ్య, పదండి వెళ్దాం. ఈ ఇంటిని ఇంకా నాశనం చేయాలి. నన్ను ఓడిపోసుకుంటారా? వీళ్ళందరికీ నేనేంటో తెలిసేలా చెయ్యాలి. ఏంటి బావగారు, అత్తయ్య ముందు మీరు అక్కడితో గొడవ పడ్డా ఏమైనా బాగుందా? పరువు పోయి అవమానం జరిగినట్టు కాదా? ఆ మాట నేను అడగాలి. వీడు, నువ్వు, మీ అమ్మ నన్ను ఎన్నిసార్లు అవమానించలేదు? అప్పుడు నా పరువు పోలేదా? నేను ఊరికే ఏమనను. నువ్వు చేసే పనులు అలా ఉంటాయి. మర్యాదగా సారీ చెప్పరా. ఎందుకు చెప్పాలి సారీ? నాకంటే పెద్దవాడువేనా? నీకంటే నేనే తెలివైన వాణ్ణి. చూసావా హారిక వాడు పొగరు? అబ్బా అఖిల్, మీ అన్నయ్యగా చిన్న సారీ చెప్తే ఏమైంది? చచ్చినా చెప్పను. వాడికి ఎంతుంటే నాకెంతుండాలి? ఇలాగే నన్ను ఇన్సల్ట్ చేస్తూ ఉండు,
ఏదో ఒక రోజు నీ పని చెప్తాను. ఏం చేస్తావు? ఏం చేయగలవు నువ్వు? ఎక్స్క్యూజ్ మీ సార్, ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అది కాస్త కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఓనర్స్తో వర్కర్కి కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఏంటి? అది కాదు సార్, యూనియన్ లీడర్. వాడు పంపించాడా నన్ను? మేం పని పాట లేకుండా ఉన్నామనుకున్నావా? మేనేజర్, ఏం చేస్తున్నావయ్యా? ఎవడు పడితే వాడు మా దగ్గరికి వస్తున్నాడు. ఆ యూనియన్ లీడర్ ఎక్కడా? సార్ అది వెంటనే వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు. అభి ఏదో చెప్పాలనుకుంటున్నాడు, వినొచ్చు కదా. ఏంటి వినేది? తను చెప్పే సొల్లు వినడానిక మనం ఫ్యాక్టరీ పెట్టింది? నేను మీ మంచి కోరే వచ్చాను సార్. అక్కర్లేదు, మా మంచి మేము చూసుకోగలం. వెళ్ళి నీ పని చూసుకో. సార్ సార్ పిలిచారంట? వర్కర్స్ని కంట్రోల్లో పెట్టలేని నువ్వే లీడర్ అయ్యా. అతను మాకు రిలేటివ్ అని చెప్పి మా దగ్గరికి పంపించావా? ఇతన్ని నేను పంపలేదు సార్. మరి మాతో ఏదో చెప్పాలని వచ్చాడు. అతనితో చెప్తే మీ పని జరిగిపోతుంది అనుకుంటున్నావా? నేను ఎవ్వరి మాట వినను. వెళ్ళండి. ఇంకోసారి వచ్చావంటే నేను ఉద్యోగం నుంచి పీకి పడేస్తాను. వెళ్ళ. ఏంటి చూస్తున్నావు? వెళ్ళ. అభిరామ్, ఓనర్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఓనర్స్కి ఏం చెప్పాలనుకున్నావు? ఏం లేదు. నువ్వేదైనా చెప్పాలనుకుంటే ముందు నాకు చెప్పు, నేను వాళ్ళకి చెప్తాను. నేను వాళ్ళకి చెప్పాల్సిన విషయం మీకు చెప్పడం బాగోదు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అసలు? ఓనర్స్కి బంధువైనంత మాత్రాన నన్ను లెక్క చేయవా? లెక్కలు సరి చేయడానికే నేను ఇక్కడున్నాను. ఎవరి లెక్కలు? ముందు ముందు మీకే తెలుస్తుంది. అభిరామ్, నేనంతా విన్నాను. వాళ్ళు మీ అన్నయ్య తమ్ముడు కావచ్చు, కానీ నిన్ను తరిమేశారంట కదా. నా దగ్గర తోకని జాడించావనుకో, నేను కూడా ఆ పనే చేస్తా. ఈ ఫ్యాక్టరీలో నుంచి నిన్ను నీ భార్యని బయటికి పంపిస్తా. ఏంటి అలా చూస్తున్నావు? నా సంగతి నీకు సరిగ్గా తెలీదు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. మొత్తం తెలిసాక అప్పుడు నేనేంటో మీకు తెలుస్తుంది. ఏంటన్నా అతనేదో తేడాగా మాట్లాడుతున్నాడు? నీ గురించి తెలిసిపోయిందంటావా? స్మెల్ వచ్చినట్టుంది. ఇందాక నేను ఫోన్లో మాట్లాడుతుంటే విన్నట్టున్నాడు. జాగ్రత్త అన్నా, మొత్తం తెలిసిపోతే మొదటికే మోసం వస్తుంది. అంతవరకు నేను చేతులు కట్టుకొని కూర్చుంటాననుకుంటున్నావా? ఎలాగో ఓనర్స్కి వీడి పెళ్ళామంటే ఇష్టం లేదు. వాళ్లతోనే వీళ్ళని ఫ్యాక్టరీ నుంచి పంపించేస్తాను. వెంటనే ఆ పని చేయన్నా, లేకపోతే మనమే రిస్క్లో పడతాం. రిస్క్ పెట్టడం తప్ప రిస్క్లో పట్టడం నాకు అలవాటు లేదని నీకు తెలుసు కదరా. వాడికి తెలిసేలా చేస్తాను. పెద్దబాబు గారితో పెద్ద హెడేక్ అయిపోయింది మామ్. చీటికి మాటికి అఖిల్తో గొడవ పడుతున్నాడు, ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు. ఒక 2 days ఓపిక పట్టు బేబీ. భాస్కర్తో భరతనాట్యం చేయిస్తాను. ఈ ఇంట్లోంచి బర్త్రఫ్ చేయిస్తాను. త్వరగా ఏదో ఒకటి చేయి మామ్. ఆ హెడేక్ భరించలేకపోతున్నాను. ఆ భాస్కర్ బాబా ఆట కట్టించాలి మామ్. ఏం చేయాలో నాకు తెలీదు. నువ్వే ఏదో ఒకటి చేయి ప్లీజ్. అడ్డంగా నుంచున్నారేంటి? పక్కకెళ్ళు. ఏంటే వెళ్ళేది? నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. ఆస్తి రాకముందు ఆంటీ ఆంటీ అంటూ పెంపుడి పిల్లలా నా వెనకాలే తిరిగావు. ఇప్పుడు గోడదలో తన్నుతున్నావేంటి? మాటలు జాగ్రత్తగా రాణి సుమంగళి. నా బేబీని గాడిద గీడిద అన్నావంటే మర్యాదగా ఉండదు. నీ అంతు చూస్తాను. అవునా? నువ్వు మాత్రం ఏం తక్కువమ్మా. నీ కూతురికి ఆస్తి రానంత వరకు సిస్టర్ సిస్టర్ అని రోజుకి 10 సార్లు ఫోన్ చేసి నా కూతుర్ని చూసుకోమని చెప్పేదానివి. ఇప్పుడు నా అంతు చూస్తానంటున్నావా? మేం తలుచుకుంటే ఏమైనా చేస్తాం.
నేను తలుచుకున్నందుకే మీకు ఆస్తి వచ్చింది. నేను తలుచుకున్నందుకే అభి వసూలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. అలాంటిది నేను తలుచుకుంటే మీ అంత తేల్చలేనా? ఆస్తి వచ్చింది కదా అని కొమ్ములొచ్చాయి కదా, చూస్తానే ఆ ఆస్తి మీ దగ్గర ఎన్నాళ్ళుంటుందో అది చూస్తాను. ఇప్పటికే భాస్కర్ గాడు గొడవ చేస్తున్నాడు కదా, వాణ్ణి అడ్డు పెట్టుకుని నేనేంటో మీకు చూపిస్తానే. మనతో ఛాలెంజ్ చేస్తుందేంటి మామ్? ఈ ముసల్ది మనల్ని ఏం చేస్తుంది? ఆవిడ్ని తక్కువ అంచనా వేయకు బేబీ. తను చెప్పింది నిజమే. ఈ ఇంట్లో జరిగిన వాటన్నిటికీ తనే కారణం. తనతో విరోధం మనకే నష్టం. పద వెళ్ళి కూల్చేద్దాం. నన్నే తిడతారా, నన్నే అవమానిస్తారా? మీ సంగతి తేలుస్తానే. మీ అంత చూస్తాను. ఏంటి సిస్టర్, మేమేదో జోక్ చేస్తే సీరియస్ అయ్యావేంటి? జోక్ చేయడం ఏంటి? లేకపోతే నిజంగా మిమ్మల్ని దూరం చేసుకుంటావా ఆంటీ? మీరు మా వెల్ విషర్. నాకు మా అమ్మ తర్వాత అమ్మ మీరు. మీరంటే నాకు మా మామ్ కి చాలా రెస్పెక్ట్ ఉంది. నిజంగానే అంటున్నావా? నీ మీద ఒట్టు సిస్టర్. మీరెప్పుడు మా వైపే ఉండాలి. కాదు కాదు, మేమే మీ వైపు ఉంటాం. మీరేం చెప్తే అదే చేస్తాం. మీరు అఖిల్ను హారికను బాగా చూసుకోవాలి. మరి నాకేంటి లాభం? మీకు మంచి చేస్తే నాకు ఒరిగేదేంటి? ఏం కావాలండి మీకు? ఆస్తిలో వాటా కావాలి. పెళ్ళి లేదు, పిల్లలు లేరు, మీకు ఆస్తి ఎందుకు సిస్టర్? వాటి కోసమే ఆస్తి కావాలి. ఆస్తి వస్తే రెండో పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఇవి దురాశ. అలాగే సిస్టర్, ఎమ్మెల్యే గారితో ఒక డీల్ ఉంది. అది ఫినిష్ అవ్వగానే మీ షేర్ మీకు ఇచ్చేస్తాం. అది సరే కాని ఆంటీ, ఇంతకీ అత్తయ్య పావని ఎక్కడికి వెళ్లారు? అది మీ మావయ్య దగ్గరికి వెళ్ళారే. ఆ ఇంటికి వెళ్ళారా? అక్క, ఈరోజు మా ఆయనకి మీ ఆయనకి ఒక 3 టెస్టులు పెడదామా? టెస్టా? అవునక్క. కొత్తగా పెళ్ళైన మా ఆయనకు నా మీద ఎక్కువ ప్రేముందా, లేక 3 పిల్లలున్న నీ మీద మీ ఆయనకు ఎక్కువ ప్రేముందో తెలుసుకుందామా? అవసరమా? సరదాగా ఉంటుందక్క, ఒప్పుకోక్క ప్లీజ్. సరే, ఆ 3 టెస్ట్లేంటో చెప్పు. నంబర్ 1, వాళ్ళు రాగానే మనం భోజనం పెడదాం. నువ్వు వడ్డించుకో అని ఎవరంటారో చూడాలి. నంబర్ 2, ఏకాంతంలో ఉన్నప్పుడు ఏ భర్త అయినా భార్యకు ముద్ద పెడతారు, కానీ ఇలా బయట ఉన్నప్పుడు ఎవరు అన్నం ముద్ద పెడతారో చూడాలి. మరి 3వది? మనం కావాలని ఎక్కిళ్ళొచ్చినట్టు నటిద్దాం. దగ్గరలో ఒక వాటర్ బాటిల్, దూరంగా ఇంకో వాటర్ బాటిల్ పెడదాం. వాళ్ళు దగ్గరలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుంటే ప్రేమ ఎక్కువై వెంటనే స్పందించినట్టు, దూరంగా ఉన్న బాటిల్ కోసం వెళ్తే తక్కువ ప్రేమున్నట్టు. ఎలా ఉన్నాయక్క టెస్ట్లు? ఏంటి పద్మ, వీటిని నమ్ముకుని వాళ్ళని ఇన్సల్ట్ చేద్దామా? ప్లీజ్ అక్క, నా సంతోషం కోసం కాదనకక్క, ప్లీజ్ 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 అక్క. ఏంటే మా వదినేది ఇబ్బంది పెట్టే పని చేస్తున్నట్టున్నావు? ఇబ్బంది మాకు కాదులేండి, టెస్ట్లో ఏవైనా తేడా రావాలి, మీకుంటుంది ఇబ్బంది. కూర్చోండి. టెస్ట్లేంటి? ఏం లేదు, కూర్చోండి.
నువ్వు కూడా వడ్డించుకో పద్మా. ఫస్ట్ టెస్ట్ లో మా ఆయన పాస్ అయ్యారు. వసు గారు ఒక్క నిమిషం. ఇంకో ప్లేట్ ఎందుకు వసు గారు? ఇదే ప్లేట్లో తిందాం. నేనే మీకు తినిపిస్తాను. ఎందుకండి? ఫస్ట్ డే కదా, పని చేసి చేసి మీ చేతులకి బొబ్బలు వచ్చాయని నాకు తెలుసు. తినండి.